సండే అంటే చికెన్ కదా! సో, సండే రోజు మేమైతే చికెన్ కర్రీ, బగారా రైస్, చికెన్ పకోడీ, అలాగే కొంచెం మ్యాంగో జ్యూస్ అయితే చేశాను. ఎలా చేశాను, ఎలా ఉంది అనేదైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక బగారా ఆకులు, అలాగే లవంగం, చెక్క, చికెన్ మసాలాలుంటాయి గదా! అన్నీ వేశాను. అవి కొంచెం ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసుకున్నయయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని మంచిగా వేంపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. నేనైతే అలానే వేయించుకుంటాను. కాకపోతే కొంచెం కెమెరా అటు సైడ్ చేసుకునే లోపు కొంచెం ఆనియన్స్ అయితే మాడిపోయాయి. పర్లేదు అంతగానైతే మాడిపోలేదు. సో, ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనకి కొంచెం అందులో పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను మీకు చెప్పాను గదా అండి ముందుగానే నేను చికెన్ అయితే కలిపి పెట్టుకున్నానని. చాలా వరకైతే చికెన్ ఇలానే జేస్తారు. కొందరు డైరెక్ట్ కూడా యేసుకుంటారు. నేనైతే ఇలానే జేస్తాను. నాకిదే అలవాటు కాబట్టి, నేను చికెన్ కూడా ఇప్పుడైతే యాడ్ చేశాను. ఒక గిన్నెలోకి చికెన్ తీసుకొని ఫ్రెష్‌గా కడుక్కొని తగినంత కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కొంచెం ధనియా పౌడర్ అయితే వేసి మిక్స్ చేసుకొనైతే పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు నేను చికెన్ అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఇలా యాడ్ చేశాను గదా అండి. కొంచెం మనకు చికెన్ లోపల వాటర్ అనేవి ఉంటాయి కాబట్టి ఏసరికి ఆ చికెన్ ఉడుకుతది కాబట్టి నేనైతే అలానే మొత్తం మాడిపోయకుండా చూసుకుంటూ మనం అలా కలుపుకుంటూ ఉండాలి. సో, కొంచెం మాడిపోతుందనే టైంలో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎసరు దగ్గరికి వచ్చినంక కొంచెం ధనియాల పొడి యేసుకొని, అలాగే గరం మసాలా కూడా వేసుకున్నాను. ఫైనల్‌గా అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. చికెన్ అయితే ఇంకా రెడీ అయిపోయిందన్నమాట. ఇంకా చికెన్ అయితే చాలా బాగుంది. నాకైతే చికెన్‌లో లెగ్ పీస్ అంటే ఇష్టం. సో, ఎప్పుడు తెచ్చినా లెగ్ పీస్ అయితే పక్కా ఉంటది. ఇక చికెన్ కర్రీ అయితే అయిపోయింది కాబట్టి, ఇప్పుడు మనం చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలనేది చూద్దాం. ముందుగాలైతే చికెన్నయితే తీసుకున్నాను. ఒక బౌల్‌లోకి తీసుకొని ఫ్రెష్‌గా క్లీన్ చేసుకున్నాను. సో, చికెన్ ముట్టుకున్నాను కాబట్టి కొంచెం హ్యాండ్ వాష్ చేసుకొని, తర్వాత కారం మళ్ళీ ఎలాగో ముట్టుకోవాలి. కాకపోతే నాకు అలవాటు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆడవాళ్ళకు అదొక అలవాటుంటది. సో, ఇందులో కొంచెం కారం, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, పసుపు వేసి మిక్స్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పెరుగు ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు. లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా కలిపిన తర్వాతకి ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ ఉంటది గదా అండి! అది కూడా యాడ్ చేసుకుంటే మనకి మంచిగా వస్తది. అదే మొత్తం కలుపుకొని 2 అవర్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే మీరు ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టలేదు. నేనైతే రూమ్ టెంపరేచర్‌లోనే పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూడా తినడం మన హెల్త్‌కి గూడా అంత మంచిదేం గాదు. అసలు సమ్మర్‌లో అసలు చికెనే వేడి. కాకపోతే ఇంక తినకుంట ఉండలేరు గదా! సో, అందుకోసమనైతే నేనైతే కలుపుకొనైతే 2 అవర్స్ పక్కన పెట్టుకున్నాను. ఇది 2 అవర్స్ పక్కన పెట్టేసుకొని నేనైతే ఈలోపు బగారా రైస్ ఎలా చేయాలనేదైతే మీకు వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే టైం వేస్ట్ చేయకూడదు గదా! సో, ఆలోపు బగారా రైస్ అయితే మనకైతే రెడీ అయిపోతది గాబట్టి, ఇప్పుడు బగారా రైస్ కోసమైతే నేనైతే హాఫ్ అన్ అవర్ ముందే బియ్యమైతే నానబెట్టేసుకున్నాను. అలాగే ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకొని బగారా ఆకులు, చెక్క, యాలకులు, లవంగాలు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేశాను. అవి ఫ్రై అయిన తర్వాతకి ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను. ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి ఎక్కువగా స్పైసీగా అయితే తినలేము కాబట్టి, మీకు స్పైసీ కావాలంటే మీరు స్పైసీగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్ ఎయ్యలేదు. నాకు నచ్చదు. సో, మీకు కావాలంటే ఆనియన్స్ ఏసుకోండి. అలాగే నేను క్యారెటేసాను. మాకు అవైలబుల్‌గా క్యారెట్ ఉంది గాబట్టి నేను క్యారెటేసాను. మీకు అవైలబుల్‌గా ఉంటే క్యారెటేసుకోండి. బఠానీలుంటాయి గదా! పచ్చి బఠానీ అవి గూడా యాడ్ జేసుకోండి. నా దగ్గరున్నయి మాత్రం ఏసి మీకు చూపిస్తున్నాను. క్యారెట్ గూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాతకి నేనైతే ఎసరేసుకుంటున్నాను. మీరు తీసుకున్న బియ్యానికి తగ్గట్టు మీరైతే ఎసరు యాడ్ జేసుకోండి. ఒక గ్లాసు రైస్ తీసుకుంటే 1 ½ గ్లాసు వాటర్ యాడ్ చేయాలి. ఇలా ఎసరు మనకి మరుగుతున్నప్పుడు తగినంత సాల్ట్ ఏసుకోండి. మీకు టేస్ట్‌కు తగ్గట్టు లైట్‌గా అంటే లైట్‌గా సాల్ట్ ఏసుకోండి. మంచిగా మరిగినప్పుడు మనం అందులోకి బియ్యమైతే యాడ్ చేయాలి. నానబెట్టుకున్న బియ్యం ఉంది గదా! ఎసరు తీసేసి బియ్యమైతే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడైతే ఇందులోకైతే రైస్ అయితే యాడ్ చేస్తున్నానండి. రైస్ యాడ్ చేసినాక మనం నార్మల్‌గా రైస్ అయితే ఎలా వండుకుంటామో సేమ్ ప్రాసెసే ఉంటది. ఇది గూడా ఇప్పుడు సేమ్ అలానే రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాతకి రైస్ అయితే మంచిగా కుక్ అవ్వనివ్వాలండి. రైస్ మంచిగా కుక్ అయిన తర్వాతకి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. అది ఆప్షనల్ మాత్రమే. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. లేకపోతే లేదు. నా దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి నేనైతే ఆరెంజ్ కలర్ రైస్ ఫుడ్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఒక గ్లాస్‌లోకి కొంచెం వాటర్ తీసుకొని అందులో ఫుడ్ కలర్ యాడ్ చేసి అయితే వాటర్ మొత్తం అన్నం ఓన్లీ రైసే ఉండాలి. కొంచెం కూడా వాటర్ ఉండొద్దు. వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాతకి నేనైతే ఫుడ్ కలర్ అయితే పైన లైట్‌గా వేసుకున్నాను. అలాగే
ఫైనల్‌గా కొత్తిమీర కూడా యాడ్ చేశాను. మీరు ఒకవేళ ఆనియన్స్ గనక యాడ్ చేయాలనుకుంటే ఆయిల్‌లో ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక పైన మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఫస్టే చెప్పాను కదా! ఇష్టం లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదని. ఒకవేళ మీరు ఆనియన్స్ ఫ్రై చేయాలనుకుంటే అన్నం వండే బౌల్‌లో మాత్రం చేయకండి. ఎందుకంటే రైస్ కూడా కలర్ చేంజ్ అవుతుంది. సో, సెపరేట్ బౌల్‌లో ఫ్రై చేసుకొని ఫైనల్‌గా రైస్ అయిన తర్వాతకి మీరు పైన మాత్రం యాడ్ చేసుకోండి. ఫైనల్‌గా కొత్తిమీర అయితే యాడ్ చేశానండి. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం పక్కన పెట్టేసుకున్న చికెన్ పకోడీ అయితే ఎలా చేయాలో చూద్దాం. ఒక మూకుడు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒకసారి చికెన్ అంతా అయితే మిక్స్ చేసుకున్నాను. ఒక్కొక్క పీసెస్‌గా తీసుకొని ఆయిల్‌లో అయితే వేసుకున్నాను. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం వెంటనే కలిపినా కూడా అందులో తుక్కు తుక్కు అయితాయి చికెన్ పీసెస్. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతకి నేనైతే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే నేను మిగిలిన చికెన్ మొత్తం అయితే చికెన్ పకోడీ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను ముందుగానే ఒక 2 పచ్చిమిర్చి అండ్ కరివేపాకైతే కడుక్కొని పక్కన కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇదే ఆయిల్‌లో నేను పచ్చిమిర్చి కరివేపాకు కూడా అయితే నేనైతే ఫ్రై చేసుకున్నాను. మనకైతే తినేటప్పుడు అవి మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మ్యాంగో జ్యూస్ కూడా చేశానని చెప్పాను కదండీ! మ్యాంగోస్ ఉండే కాబట్టి ఎలాగో సమ్మరే కాబట్టి మ్యాంగో జ్యూస్ అయితే చేసుకున్నాను. మ్యాంగో జ్యూస్ అందరు చేసుకునే విధానమే నేను చేశాను. కొత్తగా అయితే ఏం చేయలేదు. కాకపోతే వాటిపైన లాస్ట్ పైననైతే నేనైతే గార్నిష్ కోసం అయితే బాదం పలుకులైతే యేసుకున్నాను. ఫైనల్‌గా మనకైతే చికెన్ కర్రీ, బగారా రైస్, పకోడీ, మ్యాంగో జ్యూస్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా తినేయడమే ఆలస్యం. ఫస్ట్ అయితే పకోడీ మ్యాంగో జ్యూస్ అయితే తిని తాగాము. తర్వాతకి అయితే ఇంకా రైస్ కాసేపు గ్యాప్ ఇచ్చి రైస్ అయితే తిన్నాం. ఎప్పటికీ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్త కొత్తగా కూడా ట్రై చేసుకొని తింటే మనము హ్యాపీ, మనతో పాటు పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు కదా! సో, ఫ్రూట్స్ ఏమైనా ఉన్నప్పుడు మాక్సిమం ఫ్రూట్ లాగానే తీసుకుంటే బెటర్ గానీ, అప్పుడప్పుడు ఇలా జ్యూసెస్ లాగా తీసుకుంటే పిల్లలకి లిక్విడ్ కాబట్టి సమ్మర్‌లో ఈజీగా పోతుంది. సో, నా వీడియో గనుక నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసిన ప్రాసెస్ ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి. వీడియోని ఇప్పటివరకు చూసిన వారందరికీ చాలా థాంక్స్ అండి. వీడియో చూస్తూ చిన్న లైక్ కూడా ఇవ్వండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల నా ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది. సో, మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తూ సబ్స్క్రైబర్స్ పెరగాలని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు చాలా థాంక్స్ అండి. దీనికంటే ముందు కాళేశ్వరం పుష్కరాలకెళ్ళిన వీడియో కూడా అప్‌లోడ్ చేశాను. అది కూడా చూడండి. వేడి వేడిగా ఉంది. కొంచెం కాలుతుందని జెప్పేసి నేనైతే కాసేపు ఆగైతే తిందామని చూస్తున్నాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటా మళ్ళా. బాయ్. సరికొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను మళ్ళీ.